పెద్ద దిగొచ్చాడు రైడు ఫిట్నెస్ గురించి చెప్పడానికి. హెల్త్ కేర్ ఫిట్నెస్ చెప్పేస్తూ ఉంటాడు మనకి. ఇది తినండి, అది తినండి, ఇది చేయండి, అది చేయండి అని. ఈ వాల్యూ మీకు ఎప్పుడు తెలుస్తుందో తమ్ముడు. నేను చెప్తున్నా ఇవన్నీ. మీరు ఏదైనా చిన్న డిసీజ్, ఒక జబ్బు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతారు కదా, హాస్పిటల్లో జాయిన్ అయ్యాక మీకు తక్కువ ఒక 3000 to 5000 ఎగిరిపోతాయి డబ్బులు. ప్లస్ అది అండ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో డ్యూటీ, ఒక 4 days 5 days లేదా 1 week ఇంట్లో కూర్చుంటారు. ఈ 1 week వెళ్ళరు, ఆ శాలరీ కట్ ప్లస్ ఇది 3000 to 5000 డబ్బులు ఎగిరిపోతాయి. ఇది ఓకేనా? ఓవరాల్ గా మీకు 5000 to 10,000 తగిలిద్ది హెల్త్ కి. హెల్త్ ఇష్యూ అవడం వల్ల ఎందుకు అవుద్ది? మీరు కరెక్ట్ గా ఫిట్నెస్ మీద డాష్ ఇవ్వరు, హెల్త్ కేర్ తీసుకోరు, ఏది పడితే తినేస్తారు, నచ్చింది తినేస్తారు, ఫాలో అవ్వరు. కొంతమంది ఏమొచ్చి డబ్బులు సంపాదిస్తారు కానీ దాచుకుంటారు అనమాట, మంచి ఫుడ్ తినరు. మంత్ కి ఒక 2000 3000 తీసుకొని మస్తుగా చికెన్, ఎగ్స్, ఓకేనా, మంచి ఫ్రూట్స్ ఇటువంటివి తింటే బాడీ బాగుంటది, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇవన్నీ డబ్బులు దాచుకుంటారు, హాస్పిటల్ పాలు అయ్యాక ఈ డబ్బులన్నీ పెడతారు. అదే డబ్బులు హాస్పిటల్లో పెట్టే బదులు మీ బాడీకి పెట్టుకున్నారనుకోండి, అర్థమవుతుందా? మీ బాడీ కూడా బాగుంటది, ప్లస్ ఇలా హాస్పిటల్ దానికి వెళ్ళనవసరం కూడా లేదు. ప్లస్ ఏంటంటే మీకు డబ్బులు కూడా మిగిలిద్ది. 10,000 ఖర్చు అయ్యే దగ్గర 2,000 3,000లోనే మీకు హెల్త్ బాగుంటది, డబ్బులు కూడా ఖర్చు అవ్వవు. అర్థమైందా?